యాక్షన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో పోసాని కృష్ణమురళి రచయితగా, దర్శకుడిగా, కమెడియన్గా ఎంతో గుర్తింపు పొందారు. అయితే ఇక తాజాగా ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పోసాని. ఎండమూరి రామ్ చరణ్ పై చేసిన కామెంట్లపై మీరు ఏమంటారు అని అడగ్గా పోసాని మాట్లాడుతూ, అది దరిద్రమైన పని. ఆ సమయంలో రామ్ చరణ్ ఒక కొత్త హీరో మాత్రమే. అయినా చరణ్ ఏమైనా పడిపోయాడా? ఆయన డేట్స్ నాకు ఇప్పించండి, నేను 15 కోట్ల రెమ్యూనరేషన్తో చెక్కు రాసి ఇస్తాను. అదే దేవిశ్రీ ప్రసాద్ కు అలా ఇస్తారా? రామ్ చరణ్ సినిమా 60-70 కోట్లకు కొంటారు. అదే దేవిశ్రీ సినిమాను అంత డబ్బు పెట్టి కొంటారా? దేవి కంటే చరణ్ 100 రెట్లు పెద్దని, ఆయన చరణ్ కు దేవికి పోలిక ఏంటి అని అడిగారు. ఇక మెగా ఫ్యామిలీలో ఉన్న చిరు, పవన్ వీరంతా మంచివారు కాబట్టి వాళ్ళు ఏమీ స్పందించలేదు. అదే నేనైతేనా ఇంకో రకంగా ఉండేదని ఆయన చెప్పారు. ఇక ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది ఏం పని అని ప్రశ్నించారు. అలాగే వాళ్ళని వీళ్ళని కాదు, నీ కొడుకుని, నీ భార్యని, మీ నాన్నని లేదా మీ ఫ్యామిలీ వాళ్ళతో పోల్చుకో, వాళ్లతో వీళ్లతో నీకెందుకు అని చెప్పారు. ఒక సంస్కారం లేకుండా అప్కమింగ్ హీరోతో అసలు పోలికేంటని ఎండమూరిపై ధ్వజమెత్తారు పోసాని. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.